సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లాపూర్ మెఫర్ రోడ్లో చిల్లా నిర్మాణంపై ఫిర్యాదు చేసిన తెల్లాపూర్ సైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణపై దాడి జరిగింది. గాయపడిన రమణను ఎంపీ రఘునందనరావు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ రోజున ఇలాంటి దాడి జరగడం సిగ్గుచేటని ఖండించారు. రోడ్డుపైకి వచ్చి అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని ప్రశ్నించినందుకే దాడి చేశారని, కొల్లూరు సీఐ సమక్షంలోనే ఘటన జరగడం చట్ట పరిరక్షణపై సందేహాలు కలిగిస్తుందని విమర్శించారు. Expand the road to 100 feet, again it will become a problem on that particular day. So on the day one itself, if there is resistance from the people of the colonies, then only the expansion work of that Chulla or Dargah, whatever they will call it, it will be stopped. See, being a local representative as a member of parliament, I will be with you with all the colonies. Please support the hesitation which you have started. Wantedly or unwantedly, you started it on the day of 26th January. We will continue it till all the illegal labor camps, all the illegal labor and the pollution and the RMC plants, all these should be removed, and the Chulla should also be removed from the road premises. If it is built somewhere inside, we have no objection. But if it is coming onto the road, definitely we all will object. We will all will stop that particular construction. If all the government departments will support, they will support. If they are not going to support, let whatever the consequences may be, we are ready. తీసుకోలేకపోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ వస్తున్నటువంటి వాతావరణ పొల్యూషన్తో పాటు వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ పేరిట జరుపుతున్న డిస్ట్రక్షన్ని మేము ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగి ఆపుతామనేటువంటి హెచ్చరికని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చుల్లా దర్గా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఈస్, వితౌట్ ఎనీ పర్మిషన్ రేపు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ మిత్రులకు కూడా మాదొక విజ్ఞప్తి, భౌతిక దాడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే మనుషులు అవునా కాదా అనేది ఒకసారి చూడాలి. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం అధికారులందరికీ, వీళ్ళు గిట్లే మెయిల్ పెడతారు, గిట్లే వస్తారు, వీళ్ళు బిజీగా ఉంటారు, డ్యూటీ పోతారు, మా దగ్గరికి రాలేరని అనుకోకండి. అందరం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి ఒక 1 వీక్ అవసరమైతే సెలవు పెట్టి మీ ఆఫీసులకు వచ్చి మీ ఆఫీసులలోంచి తీసుకొని వచ్చి మిమ్మల్ని మా కాలనీలో ఒక విల్లా ఇచ్చి మీరు కూడా ఇక్కడనే మీ భార్య పిల్లలతో ఉంటే మాకున్నటువంటి పొల్యూషన్ సమస్య ఏందో అర్థమవుతుందని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రమణ మీద జరిగిన దాడి ఏదో రమణకు జరిగింది, రఘునందనరావు వచ్చి నువ్వు మాట్లాడిపోయింది, ఇది మాకు సంబంధం లేదని మీరు అనుకుంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు రమణ మీద జరిగిన దాడి రేపు ఇంకొకరి మీద కూడా జరుగుతుంది. ఇంత కాలనీ కలుగజేస్తుంది. సో నేను మీ పోరాటానికి 100% ఈ ఏరియా పార్లమెంట్ సభ్యుడిగా మీతో సంఘటితంగా పనిచేస్తాను. రమణ మీద జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. అయితే నా దురదృష్టం ఏంటంటే ఎల్లుండి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఈజ్ February 1st, యాజ్ యూ ఆర్ ఆల్ వెల్ అవేర్. February 1st కంపల్సరీ ఈ దేశ బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సిన రోజు. పార్లమెంట్ 28th నుంచి స్టార్ట్ అవుతుంది. రఘునందన్ వచ్చిండు, మాకు సపోర్ట్ ఇచ్చిండు, పోయిండు ఢిల్లీలో కూర్చున్నాడని దయచేసి తిట్టుకోవద్దు. అవసరం ఉంటే 2 గంటలు ఫ్లైట్ జర్నీ తీసుకొనైనా ఇక్కడ ఏమైనా మీకు నష్టం జరుగుతుందంటే అవసరమైతే పార్లమెంట్ డుమ్మా కొట్టైనా మీ పక్షాన నిలబడతా అని చెప్పి 100% చెప్తా ఉన్నా నేను.